హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. బంగారం ధరలు, వెండి ధరలు అమాంతం తగ్గడం అనేది ప్రతి ఒక్కళ్ళు న్యూస్లో ప్రతిరోజు చూడడం జరుగుతోంది. అసలు ఈ బంగారం ధరలు, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇది చాలా మందికి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయింది. కొంతమంది ఇండస్ట్రియల్ వాడకంలో వెండి అవసరం ఉందని, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వెండి అవసరం ఉందని, సో ఈ కారణంగా ఈ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇంత అవసరాలుంటే హఠాత్తుగా మరి సిల్వర్ ధర 4,25,000 రూపాయల నుంచి 2,50,000కి, 2,30,000కి పడాల్సిన అవసరమే ఉంది. మరి ఇంత డిమాండ్ ఉంటే ఇంకా పెరగాలి కదా. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ స్పైక్ మాత్రమే. తెలియని అమాయకపు జనాలు అన్నెసెసరీగా ఇలాంటి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇరుక్కుంటున్నారు. ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. బంగారం ధరలు, సిల్వర్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వీటి స్పెక్యులేషన్ అనేది జరుగుతుంది కనుక అలాంటి స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. స్టాండర్డ్గా, స్లోగా, కంటిన్యూషన్ గ్రోత్ ఉన్నటువంటి ల్యాండ్ ఒక్కటే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏకైక సాధనం. భూమి మీద ఒకే ఒకటి పెట్టుబడి పెట్టడానికి అత్యంత అనుకూలమైనది ల్యాండ్ మాత్రమే. ఇలాంటి ల్యాండ్ మీద ఓపెన్ ప్లాట్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మనకి మంచి ఎప్రిషియేషను, మంచి రిటర్న్స్ని పొందే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మీద, బిట్ కాయిన్స్ మీద, ఇలాంటి కమాడిటీస్ మార్కెట్ ఏదైతే ఉందో, గోల్డ్, సిల్వరు, కాపరు, అల్యూమినియం, న్యాచురల్ గ్యాసు, క్రూడ్, ఇలా స్పెక్యులేటివ్ మార్కెట్స్ మీద కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో లాస్ గురవాల్సి ఉంటుంది. కనుక మరొక్కసారి మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అయిన దాఖలాలు చరిత్రలో లేవు. సో ఫ్రెండ్స్, ల్యాండ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఆన్ ఎర్త్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ల్యాండ్ మీద కనుక పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాస్ కాలేదు, భవిష్యత్తులో రిటర్న్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద సినీ ప్రముఖులు కావచ్చు, పొలిటికల్ ప్రముఖులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళు ధనవంతులు కావడానికి మాకు సహకరించినటువంటి ఏకైక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. కనుక ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలు అంటే ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దిగిన తర్వాత మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే వచ్చేటటువంటి డెవలప్మెంట్ని ఒక్కసారి కళ్ళతో చూస్తే ఎవరైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు నిజంగా వచ్చి చూస్తే కనుక ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే పెట్టుబడి పెడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా అన్ని కార్నర్స్లోనూ డెవలప్ అయిపోయి రేట్లు విపరీతంగా పెరిగిపోయి మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళు కొనడానికి అవకాశం లేని విధంగా రేట్లు పెరిగి ఉన్నాయి. కనుక హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా చూజ్ చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి ఈ సరౌండింగ్ ఏరియాల్లో డెవలప్ అవుతున్నటువంటి లేఅవుట్లను కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, సరౌండింగ్ ఏరియాల్లో ప్రభుత్వం ఫోకస్ చేస్తూ ప్రభుత్వం డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు, అంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ల్యాండ్ ఎలకేషన్ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు. అమెజాన్ డేటా సెంటర్ అనేది ఒక ఫారిన్ కంపెనీ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ కావడమే కాకుండా పర్టికులర్గా మన హైదరాబాద్లో తన యాక్టివిటీస్ని మెయిన్గా చేసుకొని రన్ చేస్తున్నటువంటి కంపెనీ అమెజాన్ డేటా సెంటర్. ఫ్రెండ్స్, అమెజాన్ డేటా సెంటర్కి సరౌండింగ్ ఏరియాల్లో అంటే ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటుగా మీకు గవర్నమెంటు ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల మొత్తాన్ని కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అంటే FCDAగా విభజించి ఆ ఏరియా మొత్తాన్ని 56 విలేజ్ల్లో, 7 మండలాలు, 56 విలేజ్ల్లో ఈ FCDAని ఫామ్ చేయడం జరిగింది. ఈ FCDAని ఫామ్ చేసి అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా
అక్కడ ఒక ఆఫీసును కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి పనులు చురుగ్గా చేస్తోంది ఫ్రెండ్స్. మీకు ఇదొక్కటే కాకుండా ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి అమంగల్ వరకు కూడా 41.5 కిలోమీటర్స్ ఏదైతే ఉందో టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేని కూడా నిర్మిస్తోంది. ఈ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది 2 ఫేజుల్లో నడుస్తోంది. 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో ఫేజ్ 1లో మీర్ఖాన్పేట దాకా, ఫేజ్ 2లో వచ్చేసరికి అమంగల్ దాకా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కనుక మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటే ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, కంపెనీలు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అన్న విషయాన్ని చాలా క్లియర్గా మనం చూడొచ్చు. మోరోవర్ ఇంకొక విషయం ఏంటంటే డిసెంబర్ 8-9 తారీఖుల్లో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల రూపాయలు మనకి హైదరాబాద్కి ఫ్యూచర్ సిటీకి ఇన్వెస్ట్మెంట్ రావడానికి అనౌన్స్మెంట్లు కూడా జరిగినాయి. వీటిల్లో చాలా కంపెనీలు ఎంఓయూలు కూడా మన ప్రభుత్వంతో చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఈ రోజున మన ఎగ్జిట్ నెంబర్ 14 దిగిన తర్వాత మనకి డెవలప్మెంట్లలో ఉన్నటువంటి మొదటి డెవలప్మెంటు ఈ సిటీ ఫ్రెండ్స్. ఇది ఈ సిటీ ఏదైతే ఉందో ఇది మొత్తం 1100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సిటీ అనేది గతంలో ప్రభుత్వం 1100 ఎకరాలు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలకేట్ చేసినటువంటి ప్లేస్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని నడుపుతూ ఉన్నారు. ఈ 1100 ఎకరాల్లో కేవలం ఇప్పటి వరకు 160 ఎకరాల్లో మాత్రమే ఇండస్ట్రీస్ ఏర్పాటైనాయి. పూర్తి స్థాయిలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు కనుక మనకి వేకెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, అంటే ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి ఎలకేట్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఉంది. సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి అనేక సార్లు రిక్వెస్ట్లు లెటర్లు రాయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 1100 ఎకరాల్లో 140 ఎకరాలు మాత్రమే యూజ్ చేశారు. ఇంకా 960 ఎకరాలు ఏదైతే ఉందో అది వేకెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, 1100 ఎకరాల్లో 160 ఎకరాలు యూజ్ చేసుకున్న తర్వాత 940 ఎకరాలు ఏదైతే ఉందో వేకెంట్గా ఉంది కనుక దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ని బేస్ చేసుకొని డీనోటిఫై చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా ప్రజెంట్ వేకెంట్గా ఉంది కనుక ఆ ల్యాండ్ని ఐటీ సెక్టార్కి ఎలక్ట్రానిక్ కంపెనీలకి ఎలకేట్ చేయడానికి ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడ వన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి అంటే ఈ సరౌండింగ్ ఏరియాల్లో అంటే ఈ ఫ్యాబ్ సిటీకి ఫ్యూచర్ సిటీకి అనుసంధానం కావడమే కాకుండా ఈ కారిడార్ ఏదైతే ఉందో అత్యంత రద్దీ అయినటువంటి కారిడార్ కావడమే కాకుండా ఎంతో డెవలప్ అవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్యాబ్ సిటీ అంటే ఈ సిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ దీనిలో ఎగ్జిస్టింగ్ వేల మంది ఎంప్లాయీస్ పనిచేయడమే కాకుండా వన్స్ ఈ 960 ఎకరాలని కనుక ఐటీకి ఎలక్ట్రానిక్కి కనుక కేటాయింపులు జరిగినాయి అంటే ఇక్కడ 5,000 మంది నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లకి ఇది ఒక నాంది కింద చెప్పవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 6 లైన్ 8 లైన్స్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఈ ఏరియా నుంచి తిరుపతి వెళ్ళడానికి ఒక తీగల వంతెనని కూడా నిర్మించడానికి నాగర్ కర్నూలు అచ్చంపేట సరౌండింగ్ ఏరియాల్లో నిర్మించడానికి ప్రభుత్వం నిధులు కూడా శాంక్షన్ చేస్తోంది. అంటే దాదాపుగా ఒక 1:50 నిమిషాల పాటు జర్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మహేశ్వరం దగ్గర విప్రో సెజ్ ఉంది. అదేవిధంగా మహంకాళ్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియాల్లోనే మనం రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ అనేది పెరిగితేనే ఇక్కడ మన సైట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, మనం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎన్నో కంపెనీలు ఆల్రెడీ ఎంఓయూలు చేసుకున్నాయి, ఎంఓయూలు చేసుకోబోతున్నవి. ఆల్రెడీ 5,75,000 కోట్ల రూపాయలు కాకుండా 5.75 లక్షల కోట్ల రూపాయలు కాకుండా రీసెంట్గా దావోస్ 3 రోజుల పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ రైజింగ్ 2047 బృందం మరికొన్ని కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎలకేట్ చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా 30,000 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే నెట్ జీరో సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఏర్పాటు కాబోతున్నాయి. అంటే దగ్గరగా 15,000 ఎకరాలని హరిత వనాలకు అంటే పార్కులు ఎటువంటి పొల్యూషన్ రాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అంటే కేవలం 15,000 ఎకరాల ల్యాండ్ మాత్రమే కంపెనీలకి ఎలకేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి పరిసర ప్రాంతాల్లో మంచి కంపెనీని చూస్ చేసుకొని ఫ్యూచర్ సిటీకి 10 నిమిషాలు 15 నిమిషాలు 30 నిమిషాల జర్నీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటట్టుగా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే విప్రో సిటీకి వెళ్ళాలన్నా, లేదంటే ఈసీటీకి వెళ్ళాలన్నా, పిరమిడ్కి వెళ్ళాలన్నా, అమెజాన్ డేటా సెంటర్కి వెళ్ళాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా, ఎఫ్సిడిఏ బిల్డింగ్ దగ్గరికి రావాలన్నా, ఏఐసిటీకి రావాలన్నా, ప్రపోజ్డ్ మెట్రో దగ్గరికి రావాలన్నా, మెడికల్ టూరిజం హబ్ దగ్గరికి రావాలన్నా, ప్రపోజ్డ్ క్రికెట్ స్టేడియం దగ్గరికి రావాలన్నా, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను కూడా ప్రభుత్వం ఒకటి ప్రపోజల్ పెట్టింది. ఇవన్నిటికీ దగ్గరగా ఉండేది ఒకే ఒక్క ప్రాంతం కడతాల. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మన ఇండో ఖతార్ ప్రాజెక్టు వారి మగధా ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉంది కనుక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలని నేను కొన్ని మీకు చెబుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అది ఈసిటీ ప్రాంతం తుక్కు కూడా. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే ప్రాంతం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం హైవే ప్రాంతం మీదుగా మన ప్రాజెక్టులోకి మనం చెప్తున్నటువంటి ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధా ప్రాజెక్టులోకి వెళ్ళబోతున్నాము. శ్రీశైలం హైవే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే వేలు పెట్టి మీకు చూపిస్తున్నానో అదే శ్రీశైలం హైవే. దాని ముందే మనం ఈసిటీ ముందున్నాము. అలా మనం ఒక 20 మినిట్స్ కనుక డ్రైవ్ చేసినట్టయితే ఈ ఈసిటీ ప్రాంతం నుంచి మగధా ప్రాజెక్టుకి చేరుకోగలుగుతాము. మన మగధా ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది. అదేవిధంగా ఈసిటీ నుంచి కూడా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. ఫ్రెండ్స్, ఏ కంట్రీ అయినా డెవలప్ అయ్యింది అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు అంటే దగ్గరగా 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల రేడియస్లో పరిధిలో ఎంత డెవలప్ అయినాయి అనేది మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాక్ రికార్డుని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి క్లియర్గా అర్థమవుతోంది. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్న విషయం మనకి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా సరే మీరు ఒక్కసారి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే అక్కడ ఏ విధంగా విల్లాస్ ఏర్పడినాయి, ఏ విధంగా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏర్పడినాయి, అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు కంపారిజన్ మన హైదరాబాద్తో కంపారిజన్ చేస్తే అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది అనేది కనుక చూస్తే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండి, జెన్యూన్ ప్రైసెస్లో ఉండి, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కడతాల సరౌండింగ్ ఏరియాల్లో కనుక మీరు ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో బంగారు రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అలా కడతాల పరిసర ప్రాంతాల్లో మీరు చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని డిటిసిపి మరియు రెరా అప్రూవల్ ఉన్నటువంటి అత్యద్భుతమైన ప్రాజెక్టులు ఏమున్నాయని కనుక మీరు చూస్తే ఫుల్ ట్రాక్ రికార్డుతో ఉన్నటువంటి ఒకే ఒక్క కంపెనీ, డెవలప్మెంట్స్ని కూడా ర్యాపిడ్ స్పీడ్గా చేస్తున్నటువంటి ఒకే ఒక్క కంపెనీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్. ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధా ప్రాజెక్టు 100 ఎకరాల్లో శ్రీశైలం హైవేని ఆనుకొని ఉన్న మైసగండి అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మన ప్రాజెక్టు, హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి మన ప్రాజెక్టులో 90% రోడ్స్ కానీ, డ్రైనేజీ కానీ, రిసార్ట్ వర్కులు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, పిల్లలు ఆడుకునేటటువంటి థీమ్ పార్కులు కానీ, శివోహం టెంపుల్ కానీ, ఇలా ఒక్కటి చెప్పడానికి వీల్లేదు. ఎంటైర్ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి కర్బింగ్ స్టోన్ని వేసి ఫ్లాటింగ్ స్టోన్స్ కూడా వేసి చాలా చక్కగా ఒక్కసారి ఎవరైనా సరే ఆ సైట్ విజిట్కి వస్తే కొనాలి అనిపించేటట్టుగా ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టులో పెట్టుబడి అత్యంత అనుకూలమైనది, ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి పెట్టుబడి. ఎందుకంటే శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాజెక్టుల పేర్లు నేను చెప్పను, ఇంకా డెవలప్మెంట్స్ పూర్తి స్థాయిలో కానటువంటి ప్రాజెక్టులు కూడా 40,000, 36,000, 32,000, 38,000 ఈ విధంగా అమ్మకాలు జరుపుతున్నాయి. ఒక్కసారి ఆ ప్రాజెక్టుకి వెళ్ళి మళ్ళీ మన ప్రాజెక్టుకి విజిట్ చేస్తే కస్టమర్లందరూ మన దానిలో ఓపెన్ ప్లాట్ని బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్లాట్స్లో భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకొని నివసించవచ్చు. ఇప్పుడు కూడా
నివసించడానికి అత్యంత అనుకూలమైన ప్లేస్. ఎందుకంటే సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా ఇళ్ల సముదాయంతో నిండి ఉన్నది కనుక మనకేమీ వేకెంట్ ల్యాండ్లో ఉన్న ఫీలింగ్ మనకి క్రియేట్ కాదు ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా నేను ప్రతి వీడియోలో చెప్పడం మిస్ చేస్తున్నాను. మన ప్రాజెక్టు డిటిసిపి రెరా అప్రూవల్తో పాటుగా ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రాజెక్ట్ని అప్రూవల్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అమౌంట్ లేకపోతే వాళ్ళు లోన్ సదుపాయం కూడా మన ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గజానికి 10,000 రూపాయలు లోన్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భంలో మన ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్టులో పెట్టుబడి అత్యంత అనుకూలమైన పెట్టుబడి. ఫ్రెండ్స్, నేను మీకు మగధా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విజువల్స్ చూపిస్తున్నాను. సో ఈ సిటీ అంటే ఫ్యాబ్ సిటీ, విప్రోసెస్, ఇలా సరౌండింగ్ ఏరియాలన్నీ కూడా విపరీతంగా డెవలప్ అయి ఉన్నాయి కనుక మన మగధా ప్రాజెక్టులో పెట్టుబడి ఎక్సలెంట్ పెట్టుబడిగా నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి సైట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్పేదాన్ని నమ్ముతారు కనుక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనుకునే వాళ్ళు కేవలం హైదరాబాద్లో నివసించే వాళ్ళు కాదు, తెలుగు రాష్ట్రాలలో నివసించే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నివసించే వారు ఎవరైనా సరే తాము పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద హై రిటర్న్స్ రావాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, దట్టు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో కర్తార్ సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టండి. ఎవరు ఊహించని స్థాయిలో భవిష్యత్తులో మీరు రిటర్న్స్ అందుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.